మారేడు దళాన్ని పూజ చేసేటప్పుడు ఆకులు చేతికి తగలకూడదు నిజానికి. ఎందుకంటే దళానికి ఆకు రాలిపోతే ఆ పాపం మీదే. ఈయన మాత్రమే పట్టుకుని వెయ్యాలి. అది బోర్లా పడితే సరస్వతీ కటాక్షం, ఈయన తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే సాధారణంగా భార్య సహాయంతో పిల్లల సహాయంతో చేస్తారు పూజ. వాళ్ళు తుడిచి, మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద పీఠాలకు పెడితే, కంచికామకోటి పీఠంలో మీకు కనపడుతుంది ఎదురుగుండా, పరమాచార్య స్వామి వారి సన్నిధానం దగ్గర బృందావనంలో మారేడు దళాన్ని తుడుస్తారు జాగ్రత్తగా. ఏమి శంకర్ గారు చక్కగా తుడిచి వెదురు బుట్టల్లో పేరుస్తారు. ఎందుకని అంటే పరమేశ్వరుడికి మీరు అంత గొప్ప శక్తినివ్వగలిగిన మారేడు దళాన్ని బూజుతో కానీ సాలెపురుగుతో కానీ చీమతో కానీ చేసేశారా, ఆ పాపం మీదే. అది ఎవరు తుడవాలి మరి? భార్య ఉన్నది ఎందుకు గృహస్థాశ్రమంలో? భర్తకి ఇలాంటి వాటిలో సహకరించి పుణ్యం మూట కట్టుకోవడానికే. ఆవిడ తుడవాలి. అంతేకాని తాను భార్యాస్థానంలో ఉండి కూర్చుని పనిపిల్లలు ఇవన్నీ చేస్తే ఇంకెందుకు ఆవిడ? అది పనిపిల్ల కడుతుంది ఆ పుణ్యం. అందుకని తుడిచి పళ్ళెంలో పెడితే ఈయనతో పైకెత్తి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అని వెయ్యాలి. లక్షపత్రి పూజ అంత అబద్ధం లోకంలో ఇంకోటి ఉండదు. వీడు నిజంగా లెక్కెట్టాడా 1,00,000 దళాలు? ఎప్పుడూ పెట్టలేదు. లక్షపత్రి పూజ ఏమిటి? ఎలా చెప్పావా? అంకే పత్రి పూజ చేశానని చెప్పంతే. నేను మారేడు దళాలతో పూజ చేసుకునే అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడంతే. 1,00,000 కోటి నేను అంగీకరించాను. ఎందుకంటే ఓటి తక్కువైందో 10 ఎక్కువయ్యాయో నీకు తెలుసా? లెక్క పెట్టి వేశావా? అదో అన్యాయం కాదు. ఈశ్వరుడి దగ్గర అలాగే ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని చెప్పినంత అబద్ధం. ముత్యం తెచ్చి కాల్చి బూది చేసి వేసావా తమలపాకులో? అయితే ఆఖరణ ఓ మాట అంటున్నాం అనుకోండి, ఇవన్నీ నా మనసు చేత కల్పింపబడ్డాయి, ఏవి చేయలేదో భక్తితో చేసేసాను అనుకో. దీనికి అది కూడా లేదు. లక్షపత్రి పూజకి నువ్వు ఆ అంకె నేను చేయకపోతే పూర్తి చేసినట్టు అనుకో అని సంకల్పం కూడా లేదు. లేకుండా ఎందుకు ఆ మాట? పత్రి పూజ చేశానంటే చాలా 1,00,000 కోటి అంకె ఎందుకు దాని పక్కన? కాబట్టి ఒక్క మారేడు దళంతో పూజ చేస్తేనే ఆయన అంత ప్రీతి చెందుతాడే. శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు, కామధేనువు వానింటి గాడి పశువు, అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు. నిజానికి శివార్చనలో ఏం చేస్తారండి? నీళ్లు జల్లేస్తారంతే. పట్టుకెళ్ళి నిజంగా అభిషేకం అంటే పరవశించిపోతూ ఇలా పాత్రతో పోస్తున్నాడా, ఉద్ధరణితో ఇలా అంటాడు. అవన్నీ విసరడం కాదు. ఇన్ని నీళ్లు ఆయన ఇస్తే వాడు చెంబుతో పోయాడు, ఉద్ధరణితో పోస్తాడు వీడు. కాశీని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయించు. లక్షపత్రి పూజ అన్న ప్రహసనం మీరు చూడాలి ఎప్పుడైనా. ఇలా పట్టుకుంటే తడి ముద్ద ఒత్తి అయిపోయి అందున